నీ బాధకు కారణం ఏదైనా పరిష్కారం మన ప్రభువైన యేసుక్రీస్తు సమాధానం చెప్పబోతున్నాడు. ఇలాంటి గొప్ప గొప్ప వాక్యాలు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క చిన్న సందేశం మీకు మీకోసం. మనుషులుగా మనకు బాధ కలగడం చాలా సహజం. కానీ ఆ బాధలో మనం ఒంటరిలం కాదని గుర్తించడం ముఖ్యం. జీసస్ సందేశం ప్రకారం ఒక భక్తుడికి ఆయనిచ్చే ఓదార్పు ఇలా ఉంటుంది: నీవు ఎందుకు బాధపడుతున్నావో నాకు తెలుసు. బహుశా ఈ కారణాలలో ఒకటి నిన్ను వేధిస్తూ ఉండవచ్చు. నిరీక్షణ ఫలించకపోవడం. నేను ఇంతకాలంగా ప్రార్థిస్తున్నాను, కాని ఇంకా ఏమీ జరగడం లేదు అని నీవు అలసిపోయి ఉండవచ్చు. ఒంటరితనం. నీ చుట్టూ మనుషులున్నా నీ మనసులోని భారాన్ని పంచుకునేవారు లేరని నీవు కుమిలిపోతుండవచ్చు. లోకపు నిందలు. నీవు నమ్మినవారే నిన్ను తక్కువ చేసి మాట్లాడటం వల్ల నీ హృదయం గాయపడి ఉండవచ్చు. నేను నీకిచ్చే మాట ఇదే: ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. మత్తయి 11:28. నీవు పడుతున్న ఈ బాధ ఒక ముగింపు కాదు, అది ఒక మలుపు. ఒక శిల్పి రాయిని చెక్కినప్పుడు ఆ రాయికి నొప్పి కలగవచ్చు, కాని చివరికి అది ఒక అందమైన ప్రతిమగా మారుతుంది. నీ జీవితంలో జరుగుతున్న ఈ శోధన కూడా నిన్నొక గొప్ప సాక్షిగా నిలబెట్టడానికే. నీవు గుర్తించుకోవలసిన 3 విషయాలు. 1. కన్నీరు వ్యర్థం కాదు. నీవు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు నా లెక్కలో ఉంది, వాటిని నేను సంతోషంగా మారుస్తాను. 2. సమయం నా చేతిలో ఉంది. నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు. నీవు ఆశించిన దానికంటే మించిన మేలు నీకోసం వేచి ఉంది. 3. నేను నీతోనే ఉన్నాను. లోకమంతా నిన్ను విడిచినా నేను నిన్ను చేయి పట్టుకొని నడిపిస్తాను. నువ్వు పడుతున్న ఈ బాధ తాత్కాలికం. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లుగా నీ నిరీక్షణ త్వరలోనే నెరవేరుతుంది. మనుషుల వైపు చూడడం ఆపి నా వైపు చూడు, నేను నీకు తోడై ఉన్నాను.